audio jungle. మనం లేము. ఒకప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో 29 మంది ఎంపీలుంటే 6.5 సంవత్సరాలు మంత్రి పదవులు తీసుకోకుండా 7-8 పదవులు ఇస్తామన్నా వద్దని ఆ రోజు ఆనాటి ప్రభుత్వానికి సహకరించింది తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎప్పుడైనా పదవులు అడిగామా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ రాష్ట్రం కోసం పోరాడిన పార్టీ తప్ప పదవుల కోసం ప్రాకులాడలేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే కనీసం మన ఎంపీలు రాజీనామా చేసిన తర్వాత ఫైనాన్స్ బిల్లు వచ్చింది. ఆ రోజైనా ముందుకొచ్చి ఏదో పొరపాటు జరిగింది మేము సరిచేస్తామని చెప్పకుండా ధీమాతో ఏమైనా చేసుకోండి, మేము లెక్క పెట్టుకోమనే పరిస్థితికి వచ్చారు. అది చూసిన తర్వాత బాధేసింది. అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలూచి రాజకీయాలు చేశారు. మీరు ఆ రాజకీయాలు చూస్తే మేము అవిశ్వాస తీర్మానం పెడతాం, మీరు కూడా మా వెనకాల రమ్మని మాట్లాడారు. నాకు అనుమానం వచ్చింది, వీళ్లతో నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టు అవుతుంది. వీళ్ళ అవిశ్వాస తీర్మానానికి దేశంలో ఎక్కడా మద్దతు రాలేదు, ఏమీ జరగదు. అందుకే ఆలోచించాను, ఇంకా లాభం లేదని ముందుగా ఎన్డీఏలో నుంచి బయట వచ్చి బీజేపీతో తెగదెంపులు చేసుకుని అదే రోజున అవిశ్వాస తీర్మానం పెడితే దేశంలో ఉండే అన్ని పార్టీలు సంఘీభావాన్నే కాదు అందరూ వచ్చి మనకు మద్దతు తెలిపారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 మంది ఎంపీల కంటే ఎక్కువగా చెప్పారు. అందరూ ముందుకొచ్చారు, పార్లమెంట్లో నిలదీశారు, మాట తప్పారు. ఎందుకు మాట తప్పుతారని గట్టిగా నిలదీసి మన రాష్ట్రం పట్ల సంఘీభావాన్ని తెలియజేశారంటే అది తెలుగుదేశం పార్టీకి ఉండే విశ్వసనీయత, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఉండే లాలూచి రాజకీయాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఈ విశాఖపట్నం మీటింగ్ ద్వారా ఎందుకు మాకు ప్రత్యేక హోదా ఇవ్వరు? వేరే రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఎందుకు మా పట్ల వివక్షత? దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రధానమంత్రి గారి పైన ఉందా లేదా అని ఈ సభ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా. ఉంది అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెయ్యాలి అని గట్టిగా చెప్పాలి. చెయ్యాలా లేదా? ప్రత్యేక హోదా మన హక్కు అవునా కాదా? చెప్పండి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా గట్టిగా ఢిల్లీకి వినపడాలి. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. ఇప్పటికైనా వినండి మా కంఠ శోష. మాకిది ఒక జీవన్మరణ సమస్య. ఒకసారి మీరు ఆలోచిస్తే మనం తేన తప్పుకు మనకి శిక్షేశారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది, చెన్నై రాజధానిగా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కర్నూలుకి వెళ్ళాం. ఆ తర్వాత అందరూ ఆలోచించి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని హైదరాబాద్కి వెళ్ళాం. 60 సంవత్సరాలు నేనే కష్టపడ్డాను, నిరంతరం శ్రమ చేశాను, ప్రపంచం మొత్తం తిరిగాను. ఈ రోజు హైదరాబాదు ప్రపంచ పటంలో ఉందంటే ప్రతి అంగుళం నా కష్టార్జితం తప్ప వేరే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ కట్టు బట్టలతో వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. ఎవరు చేశారు ఈ పని? ఎందుకు మనకి ఈ శిక్ష? దీనికి కారణం కేంద్రంలో ఉండే ఈ 2 పార్టీలు కూడా మనకు అన్యాయం చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ గల్లంతు చేశారు. అవునా కాదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా.
ఆ రోజు మీరు చెప్పింది ఏంటి? అన్యాయం జరిగింది, అండగా ఉంటాం, అన్ని విధాలు ఆదుకుంటాం. ఇంకొక పక్కన నన్ను కూడా పొగుడుతూ సమర్థుడైన ముఖ్యమంత్రి అవుతారు, అనుభవం ఉంది, విదేశాల్లో తిరగండి, మొత్తం తిరిగి ఒక బ్రహ్మాండమైన రాజధాని కట్టండి, నేను సహకరిస్తానని చెప్పి పటేల్ విగ్రహానికి 2500 కోట్లు ఇచ్చి మన రాజధానికి 1500 కోట్లు ఇచ్చారంటే ఎంత ప్రేమ తమ్ముళ్ళు, మీరే చూడమని. అది ఇన్నప్పుడు ఎంత ఆవేశం వస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయంలో కాదు, లోటు బడ్జెట్ 16,000 కోట్లు చెప్పారు, ఆ రోజు చెప్పారు. అవసరమైతే బడ్జెట్లో కూడా పెట్టమన్నారు. ఆనాటి నాయకులు పెట్టకపోతే మనకు 4,000 కోట్లు ఇచ్చి ఈరోజు మీకు ఇచ్చేది ఇదే ఇస్తాం, దిక్కున్న చోట చెప్పుకోమంటే ఎంత బాధేస్తుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలవరం ఎక్కడికక్కడ మీ అందరి ముందర పెడతాను. ఈరోజు పోలవరంలో చూస్తే నేను ముఖ్యమంత్రి ఎంపికైన సమయంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఢిల్లీకి వెళ్ళాను. దూరదృష్టితో ఆలోచించాను. 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు రాకపోతే పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదు. అందుకే అడిగాను, పోలవరం కావాలంటే ఆ 7 మండలాలు మాకు ఇవ్వాలి. మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, ప్రమాణ స్వీకారం చేయనని ఆ రోజు చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఇచ్చారు. ఈరోజు మళ్ళీ పోలవరం ప్రాజెక్టు పైన చిన్న చూపు చూస్తున్నారు. ఇంకా కూడా డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు మనం అడిగేది, మనం ఎస్టిమేట్స్ పెంచలేదు. ఆనాటి కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ R&R యాక్ట్ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనకు ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా 3,000 కోట్ల రూపాయల పైన మనం పెట్టిన ఖర్చు కూడా ఇవ్వలేదు. 54% పనులైనాయి. గిరిజనులు ఉన్నారు, వాళ్లకు పునరావాసం కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ఆగదు, ఆగదు, ఆగే సమస్య లేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఒక చర్చ జరగాలి, ఒక పౌరుషం రావాలి. ఇది మన హక్కులకు సంబంధించిన విషయం, భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. మీరు మాకు మోసం చేయడానికి వీలు లేదు. అందుకనే పూర్తిగా మీరు ఇవ్వాలి. మీరు డబ్బులు ఇస్తే 2019కి పూర్తి చేస్తాం. నా జీవితాశయం పోలవరం పూర్తి చేయడం నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. ఈ పోలవరం పూర్తి చేసి రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలి. ఇప్పుడే ప్రధానమంత్రి గారు మాట్లాడినారు. వాజ్పేయి గారి కళ నదుల అనుసంధానం. మేము సంవత్సరం లోపల పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులు కలిపాం. పోలవరం ద్వారా గోదావరి, కృష్ణా 2 నదులు కలుపుతున్నాం. గోదావరి నీళ్లు పెన్నా నదికి తీసుకెళ్తాం. వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు నదులు అనుసంధానం చేసి ఎక్కడ నీళ్లు లేకపోయినా నీటి ఎద్దడి తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి సహకరించాల్సిన అవసరం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మొండి చేయి చూపిస్తున్నారు. తప్పకుండా సహకరించాలని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. రాజధాని 1,500 కోట్లు మీరు ఇచ్చేది, మీ ఆదాయం 1,000 కోట్ల రూపాయలు వస్తుంది. బిల్డింగ్లు కడితే, సిమెంట్ కొంటే, స్టీల్ కొంటే కంపెనీలకు లాభాలు వస్తే మీకు పన్నుల్లో ఓటా. కష్టం మాది.
శ్రమ మాది, ఆదాయం మీకు. కానీ రాజధాని కట్టడంలో ఏమాత్రం కూడా సహకరించరు. ఇంకో పక్కన రైతులకు ఒక పిలిపిచ్చాను. మన దగ్గర డబ్బులు లేవు, మీరు ముందుకు రమ్మని ఒక పిలిపిస్తే ఒక్క మాట మాట్లాడకుండా 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే అది రైతులకు నా మీద ఉండే అభిమానం, విశ్వసనీయతకు మారు పేరుగా మనం ఉన్నాం. వేరే వాళ్ళకైతే ఇస్తారా తమ్ముళ్ళు? 33,000 ఎకరాలు సాధ్యమా ఈ దేశంలో? ప్రపంచమే ఆశ్చర్యపోయే పరిస్థితిలో మనం చేయగలిగామంటే అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విశ్వసనీయత. ఇంత ల్యాండ్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు ఏం చేశారు? కనీసం మనం కట్టే పన్నులు తిరిగి మనకిస్తే అది చాలు మనకు. అది కూడా ఇవ్వకుండా మనకు అన్యాయం చేసే పరిస్థితి వచ్చారు. విశాఖపట్నం రైల్వే జోన్, నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను. రైల్వే జోన్ ఎక్కడ రావాలంటే రెండోసారి ఆలోచించకుండా విశాఖపట్నానికి రావాలని ఆ రోజే నిర్ణయించాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. విశాఖపట్నం రైల్వే జోన్ మన హక్కు అవునా కాదా? రైల్వే జోన్ కావాలనా లేదా? రైల్వే జోన్ కావాలంటే చేలపైకి ఎత్తండి. ఇవ్వనంటే ఏం చేద్దాం? ఏం చేస్తాం? రోషం రావాలి, పౌరుషం పెరగాలి. ప్రతి ఒక్కడు దృఢ సంకల్పంతో ముందుకు పోవాలి. విశాఖ రైల్వే జోన్ నా హక్కు. అడ్డు చెప్తే అడ్రస్ గల్లంతు చేస్తామని నినదించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అలాంటి పార్టీలకు అండగా వస్తే వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా ఉతికి ఆరేయాల్సిన అవసరం ఉంది, భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మాయా మాటలు మాట్లాడతారు. ఒరిస్సా ప్రభుత్వం ఒప్పుకోవాలని 4 డివిజన్లు మన దగ్గర ఉన్నాయి. ఎందుకు ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ ఇవ్వరని అడుగుతున్నా. అంటే మేము చేతగాని వాళ్ళమా? మాకు చేత కాదా? కాదు, అడగడమే కాదు, డిమాండ్ చేస్తాం. తప్పకుండా సాధించుకుంటాం. మెడలు వంచైనా సరే రైల్వే జోన్ సాధిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రతి ఒక్కరు చెప్పాల్సిన అవసరం ఉంది. మన డిమాండ్ల బట్ట ఒక్కొక్క కార్యకర్త, ఈ రాష్ట్రంలో ఉండే యువత, ప్రజానీకం ఒక సైనికుడికి మారిగా పనిచేయాలి. అవసరమైతే ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోమని గట్టిగా నినదించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క మనకు గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ ఇస్తామన్నారు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇస్తామన్నారు. ఇప్పుడు 14% దీనికి ఇంటర్నల్ రిటర్న్స్ రావాలి, ఐఆర్ఆర్ రావాలి. మన వల్లే ఇమ్మంటారు. 7,000 కోట్ల రూపాయలు మనం కడితే వీళ్ళు ఆ ఫ్యాక్టరీ పెడతామని. నేను వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్లే పెడతారు. మీరు చట్టంలో పెట్టారు, చట్టాన్ని గౌరవిస్తారో లేదంటే మీనమేషాలు లెక్కేసే పరిస్థితి వచ్చారు. 11 విద్యా సంస్థలు పెట్టారు. ఇంతవరకు ఏది ఫుల్ ప్లెడ్జ్డ్ కాలేదు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ చూస్తే 5-6 ఏళ్లు పడుతుంది ఫస్ట్ బ్యాచ్ బయట రావాలంటే. 11,500 కోట్ల రూపాయలు లూజ్ చేసే ఆస్తులు ఇచ్చాం. కాంపౌండ్ వాళ్ళకు డబ్బులు ఇచ్చాం. మీరిచ్చింది 600 కోట్లు. ఈ విధంగా చేస్తే 20-30 సంవత్సరాలు అవుతుంది. కడాన ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు చూడలేము. మన పిల్లలు కూడా చదువుకునే పరిస్థితి రాదు తమ్ముళ్ళు. నిన్న సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురికి ఇస్తామని, విజయనగరం వెనుకబడిన జిల్లా ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలి. ఇవ్వలేదంటే ఎందుకు ఈ లెక్క లేని తనవని మళ్ళా ఒకసారి అడుగుతున్నా. పోరాటం చేస్తారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ దేశంలో మనం భాగస్వాములు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పన్నులు కడుతున్నామా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. భయపడవలసిన అవసరం ఉందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా.
భయం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ లేదు. ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.